ఎలక్ట్రికల్ సైకిల్ బెస్ట్ ఆఫర్ అండి. అదిరిపోయే ఎలక్ట్రికల్ సైకిల్ కేవలం 10 రూపాయలకే 100 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు అంటున్నారు. ఇప్పుడు మనం ఆ సైకిల్ ఏంటి, ఆ బెనిఫిట్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు తక్కువ దూరాలకి రోజు వెళ్లే అవసరం ఉంటే మీకు బైక్ కంటే ఎలక్ట్రికల్ సైకిల్ బెటర్ అని నిపుణులు చెప్తున్నారండి. మీరు కూడా అదే ఆలోచనలో ఉంటే ఇప్పుడు మీరు ఈ ఎలక్ట్రికల్ సైకిల్ గురించి తెలుసుకోవచ్చు. ఇది మీకు బాగా నచ్చుతుంది. పూర్తి వివరాలు చూసిన తర్వాత ఫైనల్ గా నిర్ణయం తీసుకోండి. ఇది హీరో కంపెనీ నుంచి వచ్చిన ఎలక్ట్రో H5 ఎలక్ట్రికల్ సైకిల్. దీని ధర కేవలం 28,999 రూపాయలే. దీని బ్యాటరీని ఒకసారి ఫుల్ గా ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు మాత్రమేనండి. అందువల్ల ఈ సైకిల్ కి రిజిస్ట్రేషన్ గానీ ఇతరత్ర లైసెన్సులు కానీ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇది రోజువారీ సిటీల్లో తక్కువ దూరాలకు జర్నీలు చేసేవారికి చాలా బాగుంటుందని చెప్తున్నారు. ప్రతిరోజు బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటే ఇక సమస్య ఉండదు. రోజు 20 కిలోమీటర్ల జర్నీ చేయాలనుకునే వారికి ఇది చాలా బాగుంటుంది. ట్రాఫిక్ లో ఆలస్యమైనా సరే బ్యాటరీ పూర్తిగా అయిపోయే అవకాశం లేదని చెప్తున్నారు. ఈ సైకిల్ 36 వాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. ఇది 4 గంటలు పూర్తి ఛార్జింగ్ అవుతుందండి. అందువల్ల జర్నీ ముగిశాక ఇంటికి వచ్చి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటే తిరిగి బయలుదేరేటప్పటికి రెడీగా ఫుల్ ఛార్జ్ అయి ఉంటుంది. అయితే బ్యాటరీని సైకిల్ నుంచి తీయడానికి వీలు లేదని చెప్తున్నారు. అది సైకిల్తోనే ఉంటుంది. ఈ సైకిల్ బ్యాటరీతో వెళ్లేటప్పుడు తొక్కుకుంటూ కూడా వెళ్తే బ్యాటరీ 40 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలా కాకుండా పూర్తిగా బ్యాటరీ పైన ఆధారపడితే 25 కిలోమీటర్ల దాకా మైలేజ్ ఇస్తుందని తెలుపుతున్నారు. దీనికి LED డిస్ప్లే ఉంది. అది చాలా బాగా కాంతివంతంగా కనబడుతుందని చెప్తున్నారు. ఈ సైకిల్ వాడకం ఖర్చు తక్కువే. 100 కిలోమీటర్లు జర్నీకి కలిపి 10 రూపాయలకు మించి అవ్వదు. అదే బైక్ అయితే 200 దాకా అవుతుంది. అందుకే చాలా మంది ఎలక్ట్రికల్ సైకిల్స్ కొనేసుకుంటున్నారండి ఈ కాలంలో. ఈ సైకిల్ వల్ల పర్యావరణానికి హాని జరగదు. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే పెడల్స్ తొక్కుకుంటూ వెళ్లే సదుపాయం ఉన్నందున ఎలక్ట్రికల్ బైక్ కంటే ఎలక్ట్రికల్ సైకిలే బెస్ట్ అంటున్నారు. ఇది సీనియర్ సిటిజన్ కి మరియు 16 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేకపోవడం, రిజిస్ట్రేషన్ అక్కర్లేకపోవడం కూడా చాలా ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు. మరి